ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా లక్షలాది మందితో కొనసాగిన పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణాచలం మాధవి ఆత్మజ్ఞాన సందేశం. పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమంలో పాలు పంచుకున్న పిఎంసి ఛానల్ స్టాఫ్ కు ఘనంగా సత్కారం. కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీ లలిత గాన కచేరి. ద్వారకా నివాస్ ప్రాముఖ్యతను తెలియజేసిన ప్రముఖులు. ఇక వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమం లక్షలాది మంది మాస్టర్స్తో అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమం యోగా ప్రాణాయామంతో మొదలై నిర్విరామంగా 3 గంటల పాటు ప్రాతకాల సంగీతనాద ధ్యానం జరిగింది. తదుపరి వీడియో ద్వారా పత్రిజీ ప్రాతకాల సందేశాన్ని ప్రదర్శించారు. అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, యమధర్మరాజు చిత్రగుప్తుడు అనే కాన్సెప్ట్ మీద మనం తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో సినిమాలు చూసాం. చనిపోయిన తర్వాత వాడందరూ యమలోకానికి వెళ్తాం. వీడు ఈ భూలోకంలో పుట్టినప్పటి నుంచి చచ్చిందాక వీడు ఏమేం చేశాడో అవన్నీ వాడికి కనబడతాయి. అంటే వీడి కథ వీడికే చూపిస్తారు. అక్కడ ఇంకెవరు ఉండరు, వాడు అక్కడే ఉంటాడు. ఇంకెవడు కామెంట్ చేయడానికి ఎవరు ఉండడు. వీడు ఏం చేశాడో ఇంకెవరు చూడరు, అది వీడికే సొంతం. అయితే వీడి సినిమా అంతా చూస్తాడు. వీడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, జీవితం గడిపింది, బాగా డబ్బులు దొంగతనం చేశాడు, కొన్ని మర్డర్లు కూడా చేశాడు. వాడి జీవితం అంతా వాడికి చూపిస్తారు. చివరికి వాడికి కరోనా వచ్చింది, వాడు చచ్చిపోతాడు. యమలోకానికి వస్తాడు. యమలోకానికి వచ్చిన తర్వాత దాంతో సీన్ అయిపోతుంది. వీడు ఒక గొర్రెని చంపుకుని తినాలనుకుంటాడు, మాంసం కావాలనుకుంటాడు. ఆ గొర్రె మీద కత్తి వేస్తుంటాడు. వీడు చాలా చక్కగా సంతోషంగా, ఎందుకంటే గొర్రె మాంసం తినాలి కదా, వాడు గొర్రె మీద కత్తి వేస్తుంటాడు. కత్తి వేస్తున్నప్పుడు వీడు గొర్రె శరీరంలో ఉంటాడు. వీడు అంటే గొర్రె అనుభవించినంత వీడు అనుభవిస్తాడు. అంటే 2 వైపు నుంచి చూస్తాడు. వాడు చేసేవాడు వాడే, చేయబడేది వాడే. ఆ గొర్రె మేక గొంతు తిరుగుతుంటే ఆ పడే బాధ అంతా వీడు అనుభవిస్తాడు. అదే నరక బాధ. అంటే వీడు ఎంతమందికి దుర్మార్గంగా చేశాడో వాళ్ళందరి బాధలు వీడు అనుభవిస్తాడు అక్కడ వాళ్ళ శరీరాల్లో ఉండి. కనుక మనం చేసే ఏ పనైనా 2 వైపులా పదును ఉన్న కత్తి, ఒకవైపు పదును ఉన్న కత్తి కాదు. మనం చేసేది మనం చూడాల్సి వస్తుంది, మనం చేసేది మనం అనుభవించాల్సి వస్తుంది. అలా కాదు, ఇంకో అబ్బాయి ఉన్నాడు, అందరికీ మంచి పని చేశాడు, అందరికీ సహాయం చేశాడు. ఎవరికో ఆకలి వేస్తుంటే పోయి భోజనం పెట్టాడు రోడ్డు మీద పోయేవాడికి. అందరికీ ఫ్లూట్ వాయించి వినిపించాడు, ధ్యానం నేర్పించాడు, పిరమిడ్ కట్టించాడు, పుస్తకాలు రాసి వినిపించాడు. వీడి జీవితం ఇలాంటిది. వీడు కూడా తన జీవితాంతా చూస్తాడు. ఎవరికైతే అన్నం పెట్టాడో వాడు పడిన ఆనందం అంతా వీడు మళ్ళీ అనుభవిస్తాడు వాడి శరీరంలో ఉంది. వీడు ఎవరెవరికైతే ధ్యానం నేర్పించాడో ఆ ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరి యొక్క అనుభవాలు వీడు మళ్ళీ అనుభవిస్తాడు. ఆ ఆనందంతో వీడు అనుభవిస్తాడు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను, దేనికోసమైతే వెళ్ళాను అది చేసి వచ్చాను, నాకు సంతృప్తిగా ఉంది స్వామి. కానీ ముందున్నవాడు ఉన్నాడే, ఆ చెడిపోయిన వాడు, అందరినీ దుఃఖం పెట్టినవాడు, బాధ పెట్టినవాడు, వాడు కింకర్తవ్యం అన్నప్పుడు ఇప్పుడు నేనేం చేయాలంటే, నాయన నువ్వు పాఠాలు నేర్చుకోలేదు, ఏ పాఠాలు నేర్చుకోవాలి నువ్వు వెళ్ళావో ఆ పాఠాలు నేర్చుకోకుండా వచ్చావు, ఇంకొన్ని దరిద్రమైన పని చేసి వచ్చావు. చాలా కర్మ నీకు మూట అంటుకుంది. ఏ భూలోకంలో అయితే నువ్వు కర్మని మూట కట్టుకున్నావో మళ్ళీ ఆ భూలోకానికే వెళ్ళి నువ్వు కర్మని క్లియర్ చేసుకుని రావాల్సిందే. ఇదే నీ తక్షణ కర్తవ్యం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసార బహుదూతారే కృపయా పరే పాహి మురారే. ప్రాతకాల సందేశంలో భాగంగా స్వాగ్ వ్యవస్థాపకులు పరిణీత పత్రి, హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సందేశాలను అందించారు. జనరల్ గా మనకి ఏం కావాలో తెలుసుకోం. ఫస్ట్ వేరే వాళ్ళు మనకి ఏది ఇస్తారో మనం అదే ఇస్తాం, అవునా కదా? కానీ అట్లా కాదు కర్మ పనిచేసేది. మీకేం కావాలో అదే ఇవ్వండి, అదే వస్తుంది. ఫస్ట్ మీకు ఏం కావాలో ఏంటో తెలుసుకోండి. మీకు రెస్పెక్ట్ కావాలా, రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ వస్తుంది.
మీకు ప్రేమ కావాలా, ప్రేమ ఇవ్వండి, ప్రేమ వస్తుంది. నాకు వాళ్ళ ప్రేమను ఇవ్వలేదు కాబట్టి నేను ప్రేమను ఇవ్వను, నాకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇవ్వను కాదు. నీకు రెస్పెక్ట్ కావాలా, రెస్పెక్ట్ ఇవ్వు, రెస్పెక్ట్ వస్తుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అన్నారు. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అన్నారా? సో ప్రతిదీ కూడా మనకి ఏం కావాలో మనం వేరే వాళ్ళకి ఇస్తే అది మనకు వస్తుంది. ఎప్పుడు కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని మనము మైండ్ లో పెట్టుకుని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అప్పుడే మనము మెల్లిమెల్లిగా మనం కర్మలను చేసి అక్కడ పై లోకాల్లో మనకు ఆయన అన్నారు వీసా పాసు అన్నారు. అక్కడ వీసా పాసు ఎలా వస్తుంది? సకర్మలు చేసుకుంటేనే వస్తుంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో గురువుల ఆత్మజ్ఞాన సందేశంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణాచలం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. పూజ్య గురువులు పత్రిజీ గారి ధ్యాన మహాయాగంలో విచ్చేసినటువంటి భక్తులందరికీ, ఈ కార్యక్రమాన్ని, ఈ మహావేదికను తయారు చేసిన కమిటీ సభ్యులకి, 9 రోజుల నుంచి ఈ సభని అలంకరించిన గురువులకి, తమ ప్రవచనామృతంతో మనందరినీ పునీతం చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్సులు. భగవంతుణ్ణి చేరుకోవాలంటే భక్తి కావాలి అని మన ఈనాటి మహాత్ములందరూ ఎంతో జీవుణ్ణి బ్రహ్మైక్యం చెందించటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ జీవుడు అనేక సమస్యల్లో మాయలో కూరుకుని ఎంతో కొట్టుమిట్టాడుతూ, ఏదో పూర్వజన్మ సంస్కారం వల్ల కానీ మన వేదన రోదనని విన్న పరమేశ్వరుడు సాక్షాత్తు గురు రూపంలో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు. ఆ ఉద్ధరించే సమయం వచ్చినప్పుడు ఏ దుష్టశక్తి మనల్ని ఆపకుండా గురువు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటి గురువుల్లో పేరుగాంచిన, ప్రపంచంలోనే అద్వైత ఋషిగా పేరుగాంచిన భగవాన్ శ్రీ రమణ మహర్షి మా గురుదేవులు ఈ రోజున జన్మించిన రోజు కావటం నాకు చాలా ఆనందంగాని, గురువు యొక్క పరమ అనుగ్రహానికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునేంత విశేషమైన రోజుగా నేను పరిగణిస్తున్నాను. ఈ ప్రాంగణం ఏ భక్తుడి వల్ల కానీ, ఏ పరమేశ్వరుని ప్రతినిధిగా వచ్చిన గురువు వల్ల కానీ పవిత్రమైందా, ఇంకా దానికి మించిన శక్తి ఇంకేమీ మనం కోరుకోక్కర్లేదు, అదే తీరుస్తుంది. పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమంలో పాలు పంచుకున్న పిఎంసి ఛానల్కు కృతజ్ఞతలు తెలియజేశారు పిఎస్ఎస్ఎం ట్రస్ట్ సభ్యులు. ఈ కార్యక్రమంలో శ్రీమతి స్వర్ణమాల పత్రి, హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, పిఎంసి గౌరవ సలహాదారు దాట్ల హనుమంతరాజు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకులు పరిమళ పత్రి, స్వాగ్ వ్యవస్థాపకులు పరిణీత పత్రి పాల్గొని పిఎంసి స్టాఫ్ను కొనియాడారు. అనంతరం విజయాన్ని సాధించిన స్టాఫ్కు అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఎంతో ఘనంగా సత్కరించారు. పిఎంసి టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్. నేను ఇన్ని రోజుల్లో కూడా ఇక్కడ లేకుండా కూడా ప్రతిదీ చాలా బాగా చూడగలిగానంటే పిఎంసి వల్లే. ఇంట్లో కూర్చొని నిజంగా ఇక్కడ చూసే వాళ్ళకంటే కూడా బాగా చూశాను నేను. ప్రతి మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా చూడగలిగాను. ఇలాగే నాలాగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది చూశారు. ఇలా చూడగలిగినందుకు, ఈ ప్రచారం చేస్తున్నందుకు పిఎంసి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ కష్టం చాలా బాగా పనిచేస్తుంది. మన కష్టం పనిచేసినప్పుడు మనకి సంతోషంగా ఉంటుంది. అలాగే వీళ్ళందరూ కూడా ప్రతి క్షణం అక్కడ కూర్చొని డేటాలన్నీ కలెక్ట్ చేసుకుంటూ, అన్నీ అప్లోడ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నందుకు రియల్లీ ఐ అప్రిషియేట్ పిఎంసి అండ్ హనుమంతరాజు గారు. ఆయన ఎప్పుడు సైలెంట్గా ఉంటారు, చూపించుకోరు, నేను చేస్తున్నాను అని చూపించుకోరు, బట్ చేస్తుంటారు. వెనకాల ఆయన బ్యాక్ బోన్.
ఈ సందర్భంగా వివిధ విభాగాల హెడ్స్ వారి సేవా వివరాలు తెలియజేస్తూ ఈ యాగంలో పాల్గొన్నందుకు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామింగ్ హెడ్ చంద్రశేఖర్, డిజిటల్ హెడ్ రామరాజు, ఎడిటింగ్ హెడ్ మహేందర్, మార్కెటింగ్ హెడ్ భవరాజు చలపతి, ద పిఎంసి ట్రస్ట్ వాణి, శ్రీలక్ష్మి, పిఎంసి ప్రెసిడెంట్ శ్రీనివాస్, ప్రొడక్షన్ హెడ్ శ్రీహరి, ఐటీ హెడ్ వెంకట్, పీసీఆర్ హెడ్ ప్రకాష్, కెమెరామెన్ హెడ్ రాజు, లైబ్రేరియన్ హెడ్ శరత్ మరియు స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మరియు యాంకర్ డాక్టర్ శృతి పాల్గొన్నారు. మన పిఎంసి నుంచి ఒక 78 మంది స్టాఫ్, ఒక 78 మెంబర్స్ స్టాఫ్ ఈ 11 రోజుల పాటు ఇక్కడే ఉండి పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మహాయాగం 11 రోజులు జరిగితే మనకి పిఎంసిలో ఆల్మోస్ట్ 2 మంత్స్ ముందు నుంచి స్టార్ట్ అయిందండి. దాదాపు మనకి ఇక్కడ 130 ఏవీలు ప్లే చేసామండి. మొత్తం మాస్టర్స్ మీద, రూరల్ మాస్టర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఎవ్రీథింగ్. అలాగే ప్రోమోస్ అయితే కనుక 150 ప్రోమోస్ చేసాం, ప్రమోషన్స్ వైజ్. లైవ్స్ అయితే కనుక దాదాపు 200+ లైవ్స్ ఇచ్చామండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ చేయడంలో ప్రతి ఒక్కరూ కూడా టీమ్, మొత్తం మా కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, గ్రాఫిక్, డిజిటల్, ఎవ్రీవన్ ఎంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు. అలాగే వాళ్ళ ఎఫర్ట్స్ అందరికీ కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎవ్రీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా. సో అలాగే ఇంకోటి ఏంటంటే పత్రి సార్ మనకి పిఎస్ఎస్ఎంలోని లేడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ ఒక 30+ ప్రోగ్రామ్స్ ఉంటే కనుక ఆ ప్రోగ్రామ్స్ చేసే ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ 10 మంది ఉంటే అందులో 8 మంది అమ్మాయిలేనండి. మీరు గట్టి క్లాప్స్ కొట్టాలి. అలాగే సేమ్ మార్కెటింగ్లో కూడా 7 మంది ఉంటే అందులో 5 అమ్మాయిలే ఉన్నారు. డిజిటల్ టీంలో కూడా 6 ఒక టీం ఉంటే కనుక అందులో 4 అమ్మాయిలే ఉన్నారు. సో ప్రతి విభాగంలో కూడా ఆల్మోస్ట్ సార్ చెప్పినట్లుగా స్త్రీ శక్తే పనిచేస్తుంది ఎక్కువ పార్ట్. సో ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి మాకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం చందర్కి. మన మూమెంట్ ఏ ప్రిన్సిపల్స్ అయితే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ని దాటకుండా దానికి తీసుకెళ్లడానికి కారణం ఏంటంటే చందర్ ఇస్ ద పిరమిడ్ మాస్టర్. గట్టిగా చెప్పలు కొడదాం. వైజాగ్ మాస్టర్ అండ్ మహేందర్ ఎడిటర్ హెడ్. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఇక్కడ చేస్తే నాకు సపోర్ట్ చేస్తున్న మా టీం అందరికీ కూడా ప్రతి విషయంలోనూ అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్కి కానీ పిఎంసి ఛానల్ అందరికీ ధన్యవాదాలు. కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు శ్రీ వరాహ రూపం పాటతో ఎంతో మంది ఆదరాభిమానాలను అందుకున్న శ్రీ లలిత తమ గాత్రగానంతో అందరినీ అలరించారు. ద్వారకా నివాస్ ప్రాముఖ్యతను పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే కాలంలో వాటి ఆవశ్యకతను వివరిస్తూ అందరికీ అవగాహన కల్పించారు. 2021 నవంబర్ 14వ తేదీన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునీకరణ, సుందరీకరణ పూర్తయిన తర్వాత ఆ అద్భుత వైభవ సభను నిర్వహించారు. అదే రోజు వారి ఆజ్ఞతో ఈ పత్రిజీ ద్వారకా నివాస్ వసతి సముదాయం యొక్క బ్రోచర్ కూడా వెలువరించడం జరిగింది. ఆ పైన 2 సంవత్సరాల నుంచి దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాము. 22 జూలై సారు మహాపరినిర్వాణానికి ముందు ఒక వారం రోజుల ముందు
జూలై 3న శంకుస్థాపన చేశారు తమ స్వహస్తాలతో ఆ పత్రిజీ ద్వారకా నివాస్ వసతి సముదాయానికి. ఇల్లు కావాలి అనేది బాగా ఉంటుంది, ఇల్లు కట్టించుకుందాము అనుకునేది కూడా అనుకుంటాం. మరి సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా ఇల్లు అయితే కట్టించుకుంటారు. మరి పత్రిజీ ఉన్నటువంటి ఇక్కడ ఈ శక్తి స్థల్లో మనకు ఉండటానికి మనకి అకామిడేషన్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఒకటి. రెండు, చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు అనుకుంటున్నాం మనం. ఇక్కడ మనకు అకామిడేషన్ అంటూ ఉంటే మనం వస్తాము, మన చుట్టాలు వస్తారు, మన ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి ధ్యాన పరిచయం అవుతుంది, పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేస్తారు. మనకంటూ ఒక అకామిడేషన్ అనేది ఉంటే కనుక ఈ 10 రోజులకి ఇప్పుడు ఉన్న కొద్దీ మీకు బాగా టైట్ అయిపోతుంది. మీరు ట్రస్ట్ సభ్యుల్ని సరైన అకామిడేషన్ ఇవ్వలేదు, మాకు చల్లో పొడుగో పెట్టారు అనుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే అకామిడేషనే. రూముల గురించి సాంబశివరావు గారి మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఆయన అన్ని బ్రహ్మాండంగా చేస్తాడు, ఆ రూముల కాడికి వచ్చేప్పటికి 10 రోజులు ఆయన అల్లాడిపోతూ ఉంటాడు. మరి అకామిడేషన్ లేక మరి అక్కడెక్కడ అన్ని ఊళ్ళలోనే తీసుకుంటున్నాం అకామిడేషన్స్ టెంపరీగా. సో అకామిడేషన్ మనం కనుక డెవలప్ చేసుకుంటే మనకి 10 మందికి మనం ఈ 10 రోజులు మనం ఉపయోగించుకుంటాము, తర్వాత మళ్ళీ మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు మిగిలిన టైంలో వేరే వాళ్ళు కొత్త వాళ్ళకు ఉపయోగించవచ్చు, మన స్నేహితులు ఫ్రెండ్స్ అందరికీ అకామిడేషన్ ఉపయోగపడుతుంది. పత్రిజీ ధ్యాన మహాయాగంలో భాగంగా సాయంకాల సంగీత సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరణ్యకుమార్ పాల్గొని తమ అద్భుత సంగీత విభావరితో అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. యాగంలో బీవీ చౌహాన్, సరోజబిన్ చౌహాన్ పాల్గొని న్యూ అండ్ న్యాచురల్ డైట్ సిస్టమ్ పై అందరికీ అవగాహన కల్పించారు. दूसरी सफाई है जो मुंह से डालते हैं वो है ग्रीन जूस, जिसको कहते हैं क्लींसिंग जूस, सफाई करने वाला रस कहते हैं. तो ऐसा रस भी कैसे बनाया जाता है हमारी बुक से रेसिपी मिल जाएगी, या तो मैथिली भी आपको वनीता जी बता सकती हैं. तो एक दूसरा है जिसमें आंवला डालते हैं और भी सारे रास्ते हैं, अनार छिल के, करेला वगैरह बहुत सारे हैं, जिससे भी ये पूरा डाइजेशन ट्रैक जो कि पचन तंत्र साफ होता है. ఇంకొక రెండవ శుద్ధి కార్యక్రమం ఏంటంటే గ్రీన్ జ్యూస్. అంటే మన చుట్టూ ఉన్న ఆకుకూరలు ఏవైతే పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఉన్నాయో, కరివేపాకు, వీటితోనూ అండ్ దానిమ్మ తొక్క, ఇంకా కాకరకాయ ఇలాంటి వాటితోనూ కూడా ఒక జ్యూస్ అనేది చేసుకొని తాగడం జరుగుతుంది. దాని ద్వారా ఆ గ్రీన్ జ్యూస్ ద్వారా కూడా అందులో ఉసిరికాయ దొరికినప్పుడు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు. సో దీని ద్వారా కూడా కంప్లీట్ మీ పొట్ట శుద్ధి కార్యక్రమం అనేది జరుగుతుంది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోటీల్లో విజేతలుగా నిలిచిన శివశ్రీ కళానికేతన్ బృందం ఈ సందర్భంగా వారు తమ నృత్య కావ్యంతో ఆద్యంతం ప్రేక్షకులు కట్టిపడేసేలాగా అద్భుతమైన నృత్యంతో పాటుగా పలువురు కళాకారులు తమ కళలను ప్రదర్శించారు.
సందర్భంగా ప్రముఖులు 2024 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతమైన సందేశంతో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పిలుపునిచ్చి కార్యక్రమాన్ని ముగించారు. ఈ హనుమాస్పల్లి గ్రామస్తులు ముఖ్యంగా శంకర్, జగన్, కేశవులు అందరూ ఎంత ప్రేమతో మనం ఏది వర్క్ చెప్పినా ఏది చేసినా పిరమిడ్కు మొట్టమొదటి రోజు నుంచి 2007 నుంచి సహకరించడం, రోడ్లు కావడంలో కానీ ఏదైనా చాలా అద్భుతమైన మా గ్రామస్తులు, వారి ప్రేమ అపారము. ఇంకా రాబోయే రోజుల్లో గ్రామస్తుల సహాయ సహకారాలతోటి పత్రిజీ శక్తి స్థల్ అద్భుతంగా నిర్మాణం జరగబోతుంది. థ్యాంక్ యూ. హనుమాస్పల్లి గ్రామస్తుల ప్రేమ. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.